ఒక పిల్లవాడు దేవుణ్ణి ఎలాగైనా చూడాలని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు బ్యాగులో కొంచెం బట్టలు, కొంత ఆహారాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పటికే మధ్యాహ్నం అవ్వడం వల్ల ఆకలి బాగా వేసి తను తెచ్చుకున్న ఆహార పదార్థాల్లో నుంచి ఒక లడ్డూని తీసి తిందామనుకునే లోపు ఎదురుగా ఒక పండు ముసలావిడ అలసిపోయి ఆకలితో అలమటిస్తూ ఈ పిల్లవాడి వంక చూస్తూ ఉంది. అప్పుడు ఆ పిల్లవాడు ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న ఒక లడ్డూనిస్తాడు. అప్పుడా ముసలావిడ, వద్దులే బాబు, ఈ లడ్డు నువ్వే తిను, మా ముసలోడు ఊర్లోకి వెళ్ళాడు నాకు భోజనం తేడానికి, తను తీసుకొచ్చాక నేను తింటానులే అని చెప్పగానే అప్పుడు ఆ పిల్లవాడు, పర్వాలేదండి తీసుకోండి, నా దగ్గర చాలా ఉన్నాయి అని చెప్పి ఆ ముసలావిడకు ఒక లడ్డూనిస్తాడు. అప్పుడు ఆ ముసలావిడ ఎంతో ఆప్యాయంగా చూస్తూ ప్రేమపూర్వకంగా నవ్విన ఆ నవ్వు ఈ పిల్లవాడికి ఎంతో బాగా నచ్చింది. ఆ ముసలావిడ ముఖంలో ఆనందాన్ని, నవ్వుని ఇంకొకసారి చూడాలని ఆ పిల్లవాడి దగ్గరకు వెళ్ళి ఇంకో లడ్డూని ఆ ముసలావిడికి ఇచ్చాడు. ఆ ముసలావిడ పిల్లవాడిచ్చిన లడ్డూను తీసుకొని ప్రేమగా ఆప్యాయంగా పిల్లవాడి తల నిమురుతూ ఆనంద బాష్పాలు రాలుస్తూ ప్రేమగా ఒక నవ్వు నవ్వింది. ఆ ముసలావిడి కళ్ళలో ఆనందం అలాగే ఉండిపోవాలని ఆ మధ్యాహ్నం తను తెచ్చుకున్న లడ్డూలన్నీ ఒక్కొక్కటిగా ఆమెకి ఇస్తూ ఆ ముసలావిడ తింటున్నప్పుడు ఆవిడ కళ్ళలో వచ్చిన ఆనందాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు. వాళ్ళిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. అప్పటికి సాయంత్రమై చీకటి పడుతోంది. వెళ్లే ముందు ఆ పిల్లవాడ ముసలావిడ దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి ఆమెను కౌగులించుకొని ఒక ముద్దు పెట్టి, ఇక వెళ్తాను బామ్మ అని చెప్పాడు. ఇక ఆ ముసలావిడ కూడా పిల్లవాడిని దగ్గరకు తీసుకుని తన అందమైన నవ్వుని ఆ పిల్లవాడికి బహుమతిగా ఇచ్చింది. కొంతసేపటికి ఆ పిల్లవాడు ఇంటికి చేరుకున్నాడు. అతని ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి అతని తల్లి ఇలా అడిగింది, ఏంట్రా కన్నా నీ ముఖం ఎంతలా వెలిగిపోతోంది, ఏం జరిగింది ఈరోజు అని అడిగింది. అప్పుడు ఆ పిల్లవాడు, ఈరోజు నేను దేవుడితో కలిసి భోజనం చేశానమ్మా, నీకు తెలుసా అమ్మా, ఇప్పటి వరకు అంత ప్రేమగా ఆప్యాయంగా నవ్విన వారిని నేను చూడలేదు అని జరిగిందంతా వాళ్ళ అమ్మకి చెప్పాడు. ఆ ముసలావిడ భర్త కూడా చీకటి పడే లోపు ఊర్లో దొరికిన ఆహారాన్ని తీసుకొని ఆమె దగ్గరకు వచ్చాడు. ఆ ముసలావిడ ముఖంలో ఉన్న ఆనందాన్ని చూసి, ఏం జరిగింది, ఇంత ఆనందంగా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆ ముసలావిడ, ఈరోజు నేను దేవుణ్ణి చూశానండి, ఆయనతో కలిసి లడ్డూలు కూడా తిన్నాను. ఏమయ్యోయ్, ఒక ముఖ్యమైన విషయం, దేవుడు నేను అనుకున్న దానికన్నా చాలా చిన్నవాడే అని తన భర్తతో చెప్పింది. మనం చూపించే చిన్న చిరునవ్వు, చిన్న మాట, చిన్న సహాయం మన చుట్టూ ఉండేవారిలో ఎంతో మార్పు తీసుకొని రాగలదు. నిజం చెప్పాలంటే మనం ఎవరం కూడా దేవుణ్ణి చూడలేదు, ఆయన ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు. కానీ ఆ దేవుణ్ణి చూడాలనే దృఢ సంకల్పం నీలో ఉంటే ఆ కోరికను తీర్చడానికి నీ నుండి సహాయం పొందే మరొక మనిషి రూపంలో ఆ భగవంతుడే నీ ముందుకు వస్తాడు. దైవం మానుష రూపేణ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని అభాగ్యులకు, అన్నార్థులకు సహాయం చేస్తే అప్పుడు నీలో కలిగే ఆనందం దేవుడు ఒళ్ళో కూర్చుని ఆయన చేతుల మీదుగా గోరుముద్దలు తినే ఆనందం కన్నా కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉంటుంది. నిజాయితీతో అవసరార్థమై మీ ముందు చేతులు చాపిన వ్యక్తి యొక్క అవసరాన్ని మీరు తీర్చినప్పుడు ఆ వ్యక్తి కళ్ళలో కనిపించిన ఆనందాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? అలా చూసిన వారు ఎవరైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి.